హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. నేను మీ దుహా మేవిష్. ఇవాళ స్పెషల్ ధాబా స్టైల్లో చికెన్. ఈ చికెన్ కర్రీని మనం రోటీ, నాన్, చపాతి, పుల్కా, రైస్, రాగి సంగటిలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. రెగ్యులర్ గా ఒకేలా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఈ రోజు మనం కాస్త వెరైటీగా ధాబా స్టైల్లో చికెన్ కర్రీని తయారు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడండి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మంచిగా ఫ్రెష్ గా క్లీన్ చేసుకున్న 1 kg చికెన్ ని తీసుకొని ఒక బౌల్లోకి వేసి అలాగే అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1/2 కప్ పెరుగు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 లెమన్ ని వేసి మంచిగా మ్యారినేట్ చేయండి. చికెన్ ఎక్కువగా స్పైసీగా ఇష్టపడని వారైతే 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని తగ్గించుకోండి. ఇలా ఈ విధంగా వీటన్నిటిని వేసి మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ వరకు పైన మూత పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచండి, లేదంటే బయట ఉంచినా పర్వాలేదు, మీ ఇష్టం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి 1/2 కప్ ఆయిల్ ని వేయండి, అనగా 50 గ్రామ్స్ ఆయిల్ ని వేసి అలాగే ఇందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న స్పైసెస్ ని వేయండి. 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి 4 నుంచి 5, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, యాలకులు 4 నుంచి 5, లవంగాలు 4 నుంచి 5, చెక్క 2 ఇంచులు. ఈ స్పైసెస్ అన్నింటినీ ఆయిల్లోకి వేసి కాస్త 1 నిమిషం పాటు అలా చిటపటలాడిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ 2 వేసి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి 4 నుంచి 5 వీటిని వేసి మరొక 2 నిమిషాల పాటు పైన మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఈ లోపు 2 టమాటోస్ ని తీసుకొని సన్నగా కట్ చేసి పక్కనుంచుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా టమాటోస్ ని వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ పైన మూత తీసి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మరొక నిమిషం పాటు మంచిగా వేగనివ్వండి. ఆనియన్స్ కాస్త రంగు మారేంత వరకు చూడండి. ఆనియన్స్ ఈ విధంగా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి మంచిగా వేగనివ్వండి. ఇందులో ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కనుంచుకున్న చికెన్ ని ఇందులోకి వేసి చికెన్ లో మసాలాలు మొత్తం బాగా కలిసేలా మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇలా ఈ విధంగా చికెన్ మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద 4 to 5 మినిట్స్ వరకు అలా ఉంచండి. ఆ తర్వాత పైన మూత తీసి చికెన్ మంచిగా ఉడికేటప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కనుంచుకున్న టమాటోస్ ని వేసి అలాగే ఇందులోకి 1 స్పూన్ కాశ్మీరీ మిర్చి పౌడర్ ని వేస్తున్నాను. ఇది జస్ట్ కలర్ కోసం వేస్తున్నాను. ఇది లేకపోతే దీనిని మీరు స్కిప్ చేసేయవచ్చు. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పేస్ట్ వీటన్నిటిని వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కలుపుకోండి. చికెన్ కి మసాలాలు మొత్తం బాగా పట్టేలా గుర్తుంచుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి చేయాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ చికెన్ కర్రీని చేయడం వల్ల చికెన్ జ్యూసీగా సాఫ్ట్ గా ఉంటుంది. సో వీలైనంత వరకు మీరు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చేయడానికి ట్రై చేయండి. అలా ఈ విధంగా చికెన్ ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ ని వేసి పైన మూత పెట్టి మరొక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద చికెన్ ని మంచిగా ఉడకనివ్వండి. ఆ తర్వాత చికెన్ ఉడికేటప్పుడు మధ్యలో 2 రెప్పలు కరేపాకు, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేయండి. ఇలా ఈ విధంగా వీటిని వేసి ఒకసారి మంచిగా కలుపుకొని చికెన్ ని బాగా ఉడకనివ్వండి. ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ మొత్తం మీకు 15 to 20 మినిట్స్ లో ఈజీగా తయారైపోతుంది. అవునండి, చూడ్డానికి కాస్త లేట్ ప్రాసెస్ అనిపించినా చేయడానికి చాలా అంటే చాలా సింపుల్ గా చేసేయచ్చు. చూడండి, చికెన్ దూదిలాగా సాఫ్ట్ గా జ్యూసీగా ఉడికింది, మెత్తగా. చూడండి మీరే, గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. మరి పలుచగా కాకుండా మరి చిక్కగా కాకుండా చికెన్ పీసెస్ కి గ్రేవీ కాస్త ఈ విధంగా పట్టేలా ఉండాలి. అప్పుడే మనకు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా గ్రేవీ ఇలా ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, సింపుల్. ఎంతో టేస్టీ అయినా మీకు నచ్చిన మెచ్చిన ధాబా స్టైల్లో చికెన్ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు సర్వింగ్ చేసుకునేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు కర్రీ ఇందులోకి 1 స్పూన్ బటర్ ని వేసి వేడిగా ఉన్నప్పుడు సర్వింగ్ చేసుకుని తింటుంటే ఆహా, ఒక్కొక్క ముద్ద స్వర్గమే. నిజమండి, చాలా అంటే చాలా టేస్టీగా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంత కమ్మగా టేస్టీగా ఉండే రెసిపీని మీరు అస్సలు మిస్ చేయకండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. మరైనా కొత్త రెసిపీ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.